నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో చేరిన ఆయన ఆ పార్టీలో ఉన్నట్టా, లేక ఘర్ వాపస్గా బీఆర్ఎస్కి వెళ్ళిపోయినట్టా? మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారన్న మాట నిజమేనా? అసలు కృష్ణమోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన ఇష్టపడి ఏ పార్టీలో ఉంటున్నారు? రాజకీయ భవిష్యత్ ఏమిటి? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టే క్రమంలో వచ్చిన పలువురు ఎమ్మెల్యేల్లో కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకరు. కేటీఆర్ను కలిసి ఘర్ వాపసి అని చెప్పుకున్న కృష్ణమోహన్ మరోసారి ఫీచే మూడ్ అనే విధంగా ప్రయత్నించారన్నమాట. మంత్రి జూపల్లి కృష్ణారావుతో అల్పాహార సమావేశంలో కాంగ్రెస్ పునరాగమానికి సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ను వీడిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని గద్వాల్ ప్రజలు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించలేదు. నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటించే సమయాలలోనూ ఆయన అభిమానులు కానీ కాంగ్రెస్ వాదులు కానీ పార్టీ కండువాను కప్పలేదు. ఎమ్మెల్యే మెడలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కండువ లేకపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినప్పుడు కానీ, తిరిగి బీఆర్ఎస్ ఆపై మళ్ళీ కాంగ్రెస్లో చేరినప్పుడు కానీ కృష్ణమోహన్ రెడ్డి పార్టీల మార్పులకు సంబంధించి ఎటువంటి వివరణలు కూడా ఇవ్వలేకపోవడం ఆసక్తిని రేపుతుంది. అక్కడక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరుని మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వ పనితీరును గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. కాంగ్రెస్ పెద్దల నుంచి పలు హామీలు తీసుకుని పార్టీలో చేరిన కృష్ణమోహన్ వ్యూహాత్మకంగా ఇప్పుడు దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ముందు జాగ్రత్త ఉన్నటువంటి మనిషి ఆయన అని వాదన కూడా వినిపిస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి రాకను గద్వాల్ కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన వస్తే తాము ఉండబోమని చెప్పేశారు. దాంతో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ వైపుకు చూశారని తెలిసింది. అయితే అన్ని సర్దుకుంటాయని, సమస్యలను తాము పరిష్కరిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో హస్తం పార్టీలో ఉండేందుకు ఆయన అంగీకరించినప్పటికీ ఎందుకో నమ్మకం కుదరకనే అటు మళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక కాంగ్రెస్ నేతల్లో కూడా కొందరు సహాయ నిరాకరణగా ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులపై పలువురు మీడియా ప్రతినిధులు, సన్నిహితుల వద్ద ఘాటు వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు, ఇతర ప్రధాన సమస్యలకు సంబంధిత శాఖల మంత్రులకు వారి ఓఎస్డీలకు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఎమ్మెల్యే వాపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర నేతలెవరూ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారని ఆయన తన ఫ్రస్ట్రేషన్ను వెళ్లగక్కుతున్నారు. నియోజకవర్గంలో తనకు అనుకూలమైన అధికారులను రప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేకపోవడంతో ఇక అధికారికంగా కాంగ్రెస్లో ఉండి ప్రయోజనం ఏమిటని ఆయన వాపోతున్నారు. కృష్ణమోహన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారనుకోవాలి. తన పనులు జరిగేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో బేరాలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారనుకోవాలి. పైగా బీఆర్ఎస్లో కూడా ఆప్షన్ ఉండడంతో ఆయన భయపడడం లేదు. కాంగ్రెస్ రాజకీయాలను తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.